హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే ఉందండి. ఆ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఎన్ఐడిలో బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ అండ్ మాస్టర్స్ ఆఫ్ డిజైనింగ్కి అడ్మిషన్స్ అనేది ఓపెన్ అయిపోయినాయండి. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. సో వీళ్ళ క్యాంపసెస్ వచ్చేసి అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాంలో వీళ్ళ క్యాంపసెస్ అయితే ఉన్నాయండి. ఈ బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ వచ్చేసి మనకి 4 years కోర్స్ అండి. సో అలానే మాస్టర్స్ ఆఫ్ డిజైనింగ్ వచ్చేసి మనకి 2 years కోర్స్ అండి. ఇది దీని అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 1st December 2025 అనేది లాస్ట్ డేట్. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఆ టెస్ట్కి సంబంధించి ప్రీలిమ్స్ అడ్మిట్ కార్డ్ అనేది మనకి 11th December 2025 అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని ఎగ్జామ్ వచ్చేసి మనకి 21st December 2025 అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత దాని రిజల్ట్స్, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసి మనకి April 7th 2026లో అయితే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది June 2026 కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలండి. ఎనీ స్ట్రీమ్ సైన్స్ ఆర్ ఆర్ట్స్, కామర్స్ అండ్ హ్యూమానిటీ ఈ కోర్సెస్ అయితే చేసి ఉండాలి. సో అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st July 2005 1st July 2005 జన్మించిన వాళ్ళు, దాని తర్వాత జన్మించిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అండి. ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే బోర్న్ ఆన్ ఆఫ్టర్ 1st July 2002 1st July 2002 తర్వాత ఎవరైతే జన్మించింటారో వాళ్ళంతా ఎలిజిబుల్ అండి. సో అలానే పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 1st July 2000లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. సో వీళ్ళు క్యాంపసెస్ ఏ క్యాంపసెస్లో ఎంతెంత ఇంటేక్ ఉందో ఒకసారి చూద్దాం. సో ఎన్ఐడి అహ్మదాబాద్లో వచ్చేసి 128 సీట్స్ ఉన్నాయండి. యానిమేషన్, ప్రోడక్ట్ అండ్ టెక్స్టైల్ అండ్ గ్రాఫిక్స్ సంబంధించిన కోర్సెస్. ఎన్ఐడి ఏపీలో వచ్చేసి 75 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి, కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ అండ్ టెక్స్టైల్. ఎన్ఐడి హర్యానాలో వచ్చేసి 75 సీట్స్. ఎన్ఐడి మధ్యప్రదేశ్ వచ్చేసి 75+11 ఓవర్సీస్. ఎన్ఐడి అస్సాం వచ్చేసి 75 సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ వాళ్ళకైతే 3000 ఉంటుంది. సో అలానే ఫీమేల్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 2000 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1500 ఉంటుంది. పీడబ్ల్యూడి ఆర్ థర్డ్ జెండర్ వాళ్ళకైతే 500 ఉంటుంది. ఓవర్సీస్ వాళ్ళకైతే డాలర్స్లో $125 అయితే ఉంటుందండి. సో ఇది అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఎన్ఐడి పోర్టల్ ఉంది కదండి, పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఈ అడ్మిషన్ ప్రాసెస్ మీద మనం క్లిక్ చేసినట్టయితే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఉంటుందండి. సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ స్టెప్లో నేషనాలిటీ, కేటగిరీ, డిసేబిలిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ సైన్అప్లో. అలానే సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవి రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు మాస్టర్ డిజైనింగ్ చేసే వాళ్ళైతే వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, క్యాష్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళైతే పీడబ్ల్యూ సర్టిఫికేట్, అలానే పాస్పోర్ట్ కూడా అప్లై చేయాలి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అండి. ఆన్లైన్లో అయినా పే చేసుకోవచ్చు. పే చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ వచ్చేస్తుంది. సో ఇలా 4 స్టెప్స్ ఉంటాయి. సో 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది, ఓకేనా. సో అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మీరు డిఫికల్ట్గా ఫీల్ అయితే మా ఎడ్యునైన్ అనేది సంప్రదించండి. సో మీకు కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ నుంచి సో కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది మా తరపు నుంచి మీకు ఉంటుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అయిన నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మా కౌన్సిలర్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు కంప్లీట్ గైడెన్స్ మీకు ఇస్తారు, ఓకేనా. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.